ఆడపిల్లలకి ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. మన పిఠాపురం భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన పిఠాపురం మీద ఆధారపడి ఉంది. నేను బలమైన మెజారిటీ తోటి మీరు నాకు తల్లిదండ్రులుగా నిలబడాలి. నేను అందరి కోసం సమిష్టిగా దశాబ్దం ఏ పదవి లేకుండా పార్టీలు నడుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన పిఠాపురం ఉద్దేశిస్తుంది. అందుకని మనస్ఫూర్తిగా మీ ఆశీస్సులు పూర్వీకులు కావాలి, ఆశీర్వచనాలు కావాలందరికీ కోరుకుంటూ ప్రతి సమస్య మీద బలమైన స్పందన ఇచ్చి పరిష్కారం మార్గం. మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటేస్తుంటే ఒక్క 5 సంవత్సరాల కోసం ఆలోచించకండి, ఈ పెద్ద తరం కోసం ఆలోచించుకుంటేయండి. మనం ఏ కులం, ఏ ప్రాంతం, ఎవరైనా కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం దశాబ్దం నడిపారంటే పిల్లలు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఊహించండి, 2047 పెట్టాలనుకుంటాడు, 20 ఏళ్ళ ఎదురైపోయింటాడు. అప్పటికి ఉపాధి అవకాశాలు ఉండాలి, ఆ ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, తాగునీరు, సాగునీరు అన్నీ మనకి ఈజీగా దొరకాలి. అందుకే నేను చేస్తుంది ఒక ఎన్నికల కోసం కాదు, ఒక తరం భవిష్యత్తు కోసం. ఒక తరం భవిష్యత్తు కోసం నిలబడితే తప్ప మనం ముందుకెళ్ళలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటే రాష్ట్రంలో తిరుగుతుంటే నాకు పిఠాపురం ప్రజలు, ముఖ్యంగా మన చిత్కార ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.